అందరికీ ఇదివరకే తెలియజేయడం జరిగింది. ఈ పహిల్వాన్ ఇంతియాజ్ ఖాన్ తన మాటలతో మొఘలాయి సామ్రాజ్యాన్నే కవ్వించి రెచ్చగొట్టాడు. అప్పుడు షహిన్షా అతనికి తగిన జవాబు చెప్పడానికి నిర్ణయించారు. ఇంతియాజ్ ఖాన్ ఒకరొకరుగా ముగ్గురు పహిల్వాన్లతో పోటీ పడతారు. ఆ ముగ్గురులో ఏ ఒక్క పహిల్వాన్ అయినా ఇంతియాజ్ ఖాన్ ని ఓడించినట్లయితే అప్పుడు ఇంతియాజ్ ఖాన్ మొఘలాయి సామ్రాజ్యం బానిసగా ఉండవలసి వస్తుంది. ఒకవేళ ఆ పహిల్వాన్లని ఇంతియాజ్ ఖాన్ ఓడించినట్లయితే బాషా గారు ఓటమిని అంగీకరించవలసి ఉంటుంది. ఇక ఈ పోటీ చూసి ఆనందించమని మీ అందరినీ కోరుతున్నాను. పోటీ ఇక ఆరంభించండి. ఒకవేళ ఇంతియాజ్ ఖాన్ గెలిచిపోయినట్లయితే ముందుగానే ఏది నిర్ణయించినా అది మూర్ఖత్వమే అవుతుంది జాకిరా. ఇంతియాజ్ ఇప్పుడే గోదాలో దిగాడు, ఇంకా గెలవలేదు. కానీ ఒకటి గుర్తుంచుకో, ఈ సామ్రాజ్యంలో ఖండబలం గల వారికి కొదవలేదు. చివరికి ఈ పోటీలో స్వయంగా ఇంతియాజ్ ఖానే ఓడిపోయినా ఓడిపోవచ్చు. తమరి ఇద్దరు పహిల్వాన్ని నేను మట్టి కనిపించేశాను. ఇక మీకున్నది ఒకే ఒక చివరి అవకాశం. ఒకవేళ మీ మూడో పహిల్వాన్ని కూడా నేను ఓడించేస్తే అప్పుడు మీరు అందరి సమక్షంలో మీ ఓటమిని అంగీకరించవలసి ఉంటుంది. రమ్మనండి మీ మూడో పహిల్వాన్ని. ఎక్కడున్నాడు? సహించలేము. మొఘలాయి సామ్రాజ్యపు అప్రతిష్టని మేము ఎంత మాత్రం సహించలేము. ఇంకా మన మూడో పహిల్వాన్ పోటీ చేయాలి హుజూర్. వేరే ఏ పహిల్వాను అక్కర్లేదు, మేమే స్వయంగా వెళ్తాం. వద్దు షెహన్షా. షెహన్షా అలా అనటంలో నా ఉద్దేశం ఏమిటంటే, ఇలా తొందరపాటుతో ఏ నిర్ణయం తీసుకోవద్దు. తమరి కనుక అభ్యంతరం లేకపోతే నేను తమరితో ఒంటరిగా కాస్త మాట్లాడచ్చా? నన్ను మన్నించండి షెహన్షా, అయినా మీరు అలా అన్నారేమిటి? లేదు షెహన్షా, నేను మీరు పోటీలో పాల్గొనడానికి ఎంతమాత్రం ఒప్పుకోను. దయచేసి నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. నాకు మీ బలం మీద, సామర్థ్యం మీద ఎలాంటి అనుమానం లేదు. ఒక సాధారణ పెహల్వాన్తో పోటీకి దిగటం మీ ప్రతిష్టకి భంగకరం. కానీ మేం తప్ప ఈ పోటీలో ఓడిపోని వ్యక్తి ఎవరో ఏంటో చెప్పండి పెద్దమ్మ. ఒక వ్యక్తి ఉన్నాడు షెహన్షా. ఎవర వ్యక్తి? ఆదాం ఖాన్. వద్దు పెద్దమ్మ, మేము తనని ఈ పోటీలో దిగటానికి ఒప్పుకో. అతను మా పట్ల నేరం చేశాడు. మేము తనని క్షమించలేం. అతన్ని నమ్మకస్తుడిగా రుజువు చేసుకునే అవకాశం ఇవ్వలేం. అవకాశం ఇవ్వనటం లేదు షెహన్షా, కానీ మొఘలాయి సామ్రాజ్యపు పౌరుడిగా తన బాధ్యత నిర్వర్తించుకునే అవకాశం ఇవ్వచ్చుగా. నేను మాట్లాడుతుంది ఆదాం ఖాన్ అమ్మీజాన్ గా మాత్రం కాదు. మొఘలాయి సామ్రాజ్యపు మహామంత్రిగా నేను మీకు గట్టిగా వాగ్దానం చేసి చెప్పగలను. ఆదాం ఖాన్ తమరి ప్రతిష్టకి, మొఘలాయి సామ్రాజ్యపు గౌరవానికి భంగం వాటిల్లనివ్వడు. ఇంతియాజ్ ఖాన్ ని ఓడించగల బలం ఆదాం ఖాన్ కి చాలా ఉంది. ఆ సంగతి మీకు కూడా తెలుసనుకుంటాను. కానీ పెద్దమ్మ, ఈ విషయంలో రుకయ్య బేగం అభిప్రాయం కూడా తెలుసుకోవాలి. అతన్ని కారాగారం నుంచి బయటకు తెచ్చి పోటీలో నిలబెట్టే నిర్ణయం మేమొక్కరమే తీసుకొని, ఆ హక్కు ఉన్నది కేవలం రుకయ్య బేగంకు మాత్రమే.
ఈ విషయంలో మేము మళ్ళీ రుకయ్య బేగంతో మాట్లాడవలసి ఉంది. అది జరిగే వరకు ఈ పోటీని వాయిదా వేయాలని మా ఉద్దేశం. చిత్తం. అల్లా, ఆ రుకయ్య బేగం అంగీకరించేలా చూడు. అప్పుడు ఆదాం ఖాన్కి ఒకే ఒక్క అవకాశం చాలు. తమరు అలా అంటారేంటి జలాల్? తమరు షెహన్షా కదా, ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు నేరుగా పోటీలోకి దిక్కూడదు. తమరికి జరగరంది జరిగితే మొఘలాయ్ సామ్రాజ్యం తన షెహన్షాని కోల్పోవాల్సి వస్తుంది. అంటే మీ ఉద్దేశం ఏంటి రుకయ్య? మేము ఆ పహిల్వాన్ని ఓడించలేము అంటారా? నా ఉద్దేశం అది ఎంత మాత్రం కాదు జలాల్. తమరు వాణ్ణి ఓడించేస్తారని నేను గట్టిగా నమ్ముతాను. కానీ జలాల్, ఒక షెహన్షా ఒక్క సామాన్యుడిని ఓడిస్తే అందులో గొప్పతనం అంటూ ఏమీ లేదు. అప్పుడు గెలిచి కూడా మనం ఓడిపోయినట్లే. ఈ మొఘలాయ్ సామ్రాజ్యంలో అసలు పహిల్వాన్లే లేరని అనుకుంటారు. అందువల్లే స్వయంగా షెహన్షా పోటీకి దిగడని అనుకుంటారు. మరి మమ్మల్ని ఏం చేయమంటారు రుకయ్య? అదే మహామంత్రి గారి సలహా పాటించడం. ఆ ఆదం ఖాన్ని పోటీకి దిగనివ్వండి. పైగా ప్రస్తుతం తను కారాగారంలో ఉన్నాడు ఒక సామాన్య పౌరుడు. ఇంతియాజ్ ఖాన్ తో ఆదం ఖాన్ పోటీకి దిగడంలో తప్పే ఉంది ఇప్పుడు. అంతేకాక ఈ పోటీలో ఆదం ఖాన్ గెలుస్తాడని నా నమ్మకం. చాలా బలం గలవాడతను. నా కోరిక ఏమిటంటే మొఘలాయ్ సామ్రాజ్యపు నడిబొడ్డు మీద కవ్వింపుకు దిగడానికి ధైర్యం చేసిన వాణ్ణి ఆ ఆదం ఖాన్ చీల్చి చెండాడాలి. కానీ మేము ఆ పని చేయలేము రుకయ్య. వాడు మన పట్ల నేరం చేశాడు, అలాగే మన నిఖాని ప్రశ్నించాడు. అతను ఆ నేరానికి శిక్ష కూడా అనుభవిస్తున్నాడు. తమరికి తమ్ముడు లాంటివాడు. మహామంత్రి గారికి కుమారుడై ఉండి కూడా అతను కారాగారంలో ఉన్నాడు. పద్ధతి ప్రకారం చూస్తే షెహన్షాతో షెహన్షా, సైనికుడితో సైనికుడే పోటీ పడాల్సుంటుంది. ఇది కేవలం తమరికే కాక ఈ మొఘలాయ్ సామ్రాజ్యపు గౌరవానికి కూడా సంబంధించింది. అంత మాత్రం చేత ఆదం ఖాన్ చేసిన పని మనం మర్చిపోయినట్టు కాదు. కానీ మొఘలాయ్ సామ్రాజ్యం కోసం, తమరి పరువు ప్రతిష్ఠ కోసం తమరి ఈ విశిష్ట రాణి ఆదం ఖాన్ని మన్నించడానికి సిద్ధంగా ఉంది. ఇంతియాజ్తో చివరి పోటీకి గాను షహీన్షా ఆదం ఖాన్ని ఎంపిక చేశారు. ఈ పోటీకి ఆదం ఖాన్ని ఎలా గెలుస్తున్నారు? ఆదం ఖాన్ ఈ పోటీలో ఏం చేస్తాడో ఏమో. ఏ ప్రజలైతే ఒకప్పుడు నీ అంతు చూస్తావని అన్నారో వాళ్లే నువ్వు గెలవాలని ప్రార్థిస్తారు ఆదం ఖాన్. రుకయ్య బేగం, నా వల్ల తమరికి హాని కలిగింది. నేను మీ పట్ల నేరానికి పాల్పడిన వాణ్ణి. ఇప్పుడు తమరు అనుమతిస్తేనే నేను మొఘలాయ సామ్రాజ్యాన్ని అవమానం పాలు కాకుండా కాపాడతాను. ఈ యోధుడు కూడా తన ప్రాణాలు పోగొట్టుకుంటాడు. ఆదం ఖాన్ సంఖ్యలు తీసివేయండి. హాయ్ అల్లా, ఇంతవరకు నేను ఆదం ఖాన్ సాహెబ్ బలం గురించి ఎన్నో కథలు విన్నాను, కానీ ప్రత్యక్షంగా చూడలేదు. ఆ ఖుదా ఇమ్తియాజ్ కి మేలు చేయాలి. తన వల్లే ఆదం ఖాన్ గారి పోరాటం చూసే అవకాశం నాకు వచ్చింది. నేను ప్రజలందరికీ క్షమాపణలు తెలియజేసుకుంటున్నాను. నేను చేసిన తెలివి తక్కువ పని కారణంగా ప్రజలకి షెహన్షాకి చాలా బాధ కలిగి ఉంటుంది. ఇది కేవలం నా అదృష్టం. ఇప్పుడు కేవలం ఆ ఖుదా దయ వల్ల సామ్రాజ్యానికి, షెహన్షా గారికి గౌరవం కలిగించే పని నాకు లభించింది. నేను వాగ్దానం చేస్తున్నాను, ఇవాళ నా ప్రాణాలు పోయినా సరే మొఘలాయి సామ్రాజ్యపు గౌరవానికి హాని జరగనివ్వను. గొప్ప పని చేసావు ఆదం ఖాన్. ఆ మాటలతో నువ్వు షెహన్షానే కాదు, ప్రజలను కూడా నీకు అనుకూలంగా చేసేసుకున్నావు. ఇక ఈ పోటీలో విజయం సాధించు. దాంతో నీకు నీ స్వేచ్ఛా ప్రతిష్ట తిరిగి లభిస్తాయి. పోటీకి ముందుగా నేను షెహన్షా పాదాల్ని తాకడానికి అనుమతి కోరుతున్నాను.
ఇప్పుడు తాకుతున్న కాళ్ళని ఏదో ఒక రోజు లాగి కింద పడేస్తాను. ఇప్పుడు నువ్వున్న స్థానంలో నేనే ఉండబోతున్నాను జలాల్. షహెన్షా, ఇప్పుడు జరిగే పోటీలో నేను విజేతనైతే నేను మొఘలాయి సామ్రాజ్యానికి నమ్మకస్తునని అంగీకరిస్తారా? ఒకవేళ నువ్వు గనక ఓడిపోతే? అది అసంభవం. ఎందుకంటే ఇప్పుడు ఆదాం ఖాన్ తన కోసం కాక మొఘలాయి సామ్రాజ్యం కోసం, బాద్షా ప్రతిష్ఠ కోసం పోరాడుతున్నాడు. తమరి విజయం కోసం పోరాడుతాను. సరే, అయితే నువ్వు గనక గెలిచినట్లయితే నువ్వు ఏం కోరుకున్నా అది నీకు లభిస్తుంది. శుక్రియా. పెద్దమ్మగారు, ప్రముఖులందరినీ దర్బారుకు రావలసిందిగా ఆదేశాలు పంపించండి. చిత్తం. ఇక మొత్తం భారం నా మీద పడింది జాకిరా. ఆదం ఖాన్ గతంలో చేసిన ఆగడాలు మాకతని మీద ఆగ్రహాన్ని కలిగించాయి. కానీ ఇవాడ తను చేసిన పని వల్ల మొఘలాయి సామ్రాజ్యపు గౌరవం ఇనుమడించింది. అతను రుకయ్యా బేగంకి హాని కలిగించాడు. ఆ నేరానికి మేము అతనికి అన్ని హోదాలు రద్దు చేసి అతన్ని కారాగారంలో పడవేశాం. అలాగే అతను దర్బారులో ప్రవేశించడాన్ని కూడా మేము శాశ్వతంగా నిషేధించాం. కానీ ఇప్పుడు తను ఈ దర్బారులో మా ముందు నిల్చున్నాడు అంటే మేము తనని క్షమించామని అర్థం.
రుకయ్యా బేగంతో చర్చించిన అనంతరం మేమితన్ని సగౌరవంగా విడుదల చేశాం. ఇతను ఇకపై దర్బారుకి రావడానికి ఎలాంటి నిషేధం లేదు. అంతేకాకుండా అతను గతంలో లాగే సుబేదారుగా ఉండవచ్చు. ఇప్పుడు మేము మా ముగ్గురు విశిష్ట బేగంలకి చేసే విజ్ఞప్తి ఏమిటంటే వాడు ఆదం ఖాన్ కి అతని విజయానికి చిహ్నమైన బహుమతిని అందించమని. తొలి బిరుదుగా నిషానే బాద్షాహీ అనే బిరుదుని జోదా బేగం ద్వారా స్వీకరించండి. రెండవ బిరుదుగా మొగలాయి గౌరవం అనే బిరుదుని రుకయ్యా బేగం గారు అందజేస్తారు. మూడవ బిరుదుగా మొగలాయి మగతనం అనే బిరుదుని సలీమా బేగం చేతుల మీదుగా అందుకోండి. ఒకసారి నేరస్తుడిగా రుజువైన తరువాత మళ్లీ సుబేదారు కాగల అదృష్టం చాలా తక్కువ మందికి లభిస్తూ ఉంటుంది ఆదం ఖాన్. ఇకపై అయినా నువ్వు ఎలాంటి పొరపాటు చేయవని ఆశిస్తున్నావు. నమ్మకస్తుడిగా ఉంటావని మా నమ్మకం. నేను మాట ఇస్తున్నాను, బాద్షా గాని బేగంలు గాని మళ్ళీ నన్ను తప్పుపట్టే అవకాశం ఉండబోదు. అల్లరివాడ ప్రియతమా అల్లరి చేయకు, అల్లరివాడ ప్రియతమా అల్లరి చేయకురా, అల్లరి యాలా. ఆదం ఖాన్ చేతుల్లో ఎంత ఘోరమైన చావు చచ్చాడు. తలుచుకుంటేనే నాకు వణుకొచ్చేస్తుంది. పద త్వరగా. ఆదం ఖాన్ని ఆ మహామంగ కారాగారం నుంచి విడుదల చేయించుంటుంది. మరి నన్ను జోదా బేగం నువ్వే విడుదల చేయిస్తావు. ఆ షరీఫుద్దీన్ ఇలా ఎందుకు రాసినట్టు? షహీన్షాకి ప్రాణాపాయం అంటాడే. అదే నిజమైతే కారాగారంలో ఉన్న అతనికి ఈ సంగతి ఎలా తెలిసి ఉంటుంది? నాకేదో అనుమానంగా ఉంది జోదా. అవును, నాకు కూడా. విషయం తీవ్రమైనదే అనుకుంటా. కానీ ఆ షరీఫుద్దీన్కి ఎలా తెలుసు? అసలు నిజంగానే షహీన్షా ప్రాణాలు ఆపదలో ఉన్నాయా?